పోతున్నాం. Paragliding in Shimla. Way to Mall Road. Mall Road is all about completely shopping and उसके पापा की सास को जानते हैं आप? Shimla special. పెద్ద కమ్మలు చూడండి, పెద్ద కమ్మలు. హలో ఎవ్రీబడి, మేమందరం కాశ్మీరీ వేషాలు వేసుకున్నాము. ఇలాగే టైము 4:45 అవుతుంది. క్లైమేట్ చూడండి ఎలా ఉందో. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెరీ గుడ్ మార్నింగ్ అందరికి. సెకండ్ డే ఇన్ షిమ్లా. మార్నింగ్ 7:30, 8 o'clock వచ్చి బయటకు వచ్చినాము. ఒక్కసారి మీకు నేచర్ చూపిస్తాను, జస్ట్ చూడండి. మర్చిపోతారు అసలు మీరు. పొద్దున్నే లేచి నేచర్ని ఎంజాయ్ చేస్తూ అలా అడవి మధ్యలో వాకింగ్కి వెళ్ళాము. దూరం నుంచి నెమలి అరుపులు, చెట్లపై నుంచి చిన్న పిచ్చుకలు, చిన్న చిన్న చిలక పలుకులు, అసలు ప్రకృతిని అందాలని చూడడానికి 2 కళ్ళు చాలేదంటే నమ్మండి. వాకింగ్ నుంచి తిరిగి వచ్చేలోపు పిల్లలిద్దరూ లేచి చక్కగా బయట కూర్చొని వాళ్ళు కూడా నేచర్ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అంతలోపు ఈయన పిల్లలకి పాలు అండ్ మాకు కాఫీ ఆర్డర్ చేశాము. చిక్కటి పాలతోటి చక్కగా కాఫీ పెట్టుకొని పిల్లలకు కూడా నీట్గా పాలు తీసుకొచ్చాడండి. ఎంత టేస్టీగా ఉన్నాయంటే. ఈ రిసార్ట్లో వీళ్ళ హాస్పిటాలిటీ మాత్రం ఫస్ట్ క్లాస్ అండి అసలు. థ్యాంక్ యూ. చాయ్ లాయ్, కాఫీ లాయ్? రైట్, ఓకే, థ్యాంక్ యూ. పాపం ఆన్ టైం అండి, ఏం అడిగితే అది పాలు, కాఫీ, టీలు, టిఫిన్లు, డిన్నర్ ఎన్ని రకాలు పెడుతున్నారంటే మనం ఇలాగే ఇండివిజువల్గా మనమే అన్ని ఎక్స్ప్లోర్ చేద్దాము, అన్ని చూద్దామని అనుకుంటే కనుక మేబీ మనకి ఇంత ఆప్షన్స్ దొరకపోవచ్చు, ఇంత టైం ఉండకపోవచ్చు. చూడండి, మనం ఇంత పచ్చి అడవిలో ఉన్నాం. ఇప్పుడు టీ కాఫీ కంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికో వెళ్ళాల్సి వస్తుంది. అందుకని కంప్లీట్ ప్యాకేజ్ తీసుకుని చూడండి, టైంకి అన్నీ వచ్చి నీట్గా డెలివర్ చేసేస్తారు. పిల్లలిద్దరికి పాలు, మా ఇద్దరికి కాఫీ. అసలు ఈ నేచర్ చూసారా? హిమగిరిలు సరిగమలు. హలో ఎవ్రీబాడీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమగిరి సంధ్య బ్లాగ్స్. చూస్తున్నారు కదా, ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాము. చాలా చాలా బాగున్నాయి మేము తిరిగే ప్లేసెస్ అన్ని. అవునా, నిజమా? ఇవాళ మేము షిమ్లాలో సెకండ్ డే అనమాట. సో సెకండ్ డే ఇవాళ. నిన్నంతా మేము కుఫ్రీ అదంతా అడ్వెంచర్స్ అన్ని చూసాం కదా. సో ఇవాళ ఏంటంటే ఇక్కడ సైట్ సీయింగ్, చిన్నగా షాపింగ్, ప్లస్ ఈ ఊర్లో ఉన్న టెంపుల్స్ అవన్నీ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను. అండ్ మీకు ఒక విషయం తెలుసా, నిన్న నైట్, అరే ఏంట్రా ఇవే తగ్గించుకుంటే మంచిది. ఈమె మిర్రర్ ని వదలదు, ఫోన్ ని వదలదు. అసలు చూడండి, నేను మాట్లాడుతుంటే ఆమె లిప్స్టిక్ చెక్ చేసుకుంటుంది. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. నిన్న కుఫ్రీ అయిపోయింది కదా. సో ఇవాళ ఏంటంటే సైట్ సీయింగ్ అంతా చూపిస్తానని చెప్పాను కదా. అండ్ నేను నైట్ ఏం జరిగింది తెలుసా అండి, జస్ట్ మా కాటేజ్ దగ్గర నైట్ పెద్ద కుంభ వర్షం పడింది అనమాట. వర్షం పడితే అక్కడ గ్రీన్ స్నేక్ వచ్చింది. గమ్మునుండవా, పెద్దోళ్ళు ముచ్చట్లు పెడుతుంటే నడుమిట్లా హౌలేగాళ్ళ లెక్క గుసాయిస్తావు. ఎంత పెద్ద స్నేక్ వచ్చింది. ఆ స్నేక్ ని చూసి జస్ట్ బాబుని ఒక అతను ఎత్తుకొచ్చి అక్కడ నించోపెట్టాడు. బాబుకి ఫీవర్ ఉందని చెప్పేసి నించోపెడితే జస్ట్ బాబు పక్కనే ఉందన్నది. బాబు చూసుకోలేదు. జరుగు సాంపే అంటే సాంప అంటే అర్థం కావట్లేదు బాబుకి. సో జరిగినా స్నేక్ ఉందన్నది జరిగిపోయాడు. నా గుండెలు హడలు అయిపోయినాయి అసలు. ఆ స్నేక్ చాలా పెద్దగానే ఉంది, అంటే మరీ పెద్దది కాదు, మీడియం సైజులో ఉంది, అంత ఉంది. సో చాలా భయం వేసింది అసలు. ఇంకా పాముని చూసి దెబ్బకి డిన్నర్కి కూడా పైన రెస్టారెంట్కి వెళ్ళలేదు, అంత రూమ్ సర్వీస్కే తెప్పించుకొని తిన్నాం అనమాట. బట్ ఓకే, ఫైన్, ఏ ప్రమాదం అయితే జరగలేదు, అంత సవ్యంగా జరుగుతుంది. మేమున్న కాటేజ్ అండి అసలు ఇట్ ఈస్ డైరెక్ట్లీ హెవెన్ తెలుసా. మేము హార్స్ రైడింగ్ మీద ఎక్కాం కదా, ఎక్కుతే అక్కడ నుంచి యాక్ మీద ఎక్కాం. ఓ, మేము హార్స్ రైడింగ్ ఎక్కుతుంటే హార్స్ నుంచి డైరెక్ట్ గా యాక్ మీద ఎక్కామన్నమాట. ఐ థింక్ వాటో వాట్. కానీ ఈ దొబ్బడు చాలా భయపడ్డాడు యాక్ ని చూసి కదమ్మా. ఓకే, చలో బుజ్జిగాడి కాస్ట్యూమ్ చూద్దాం ఇవాళ. ఈ మేడం గారు వాళ్ళకి తలస్నానం చేయించాను 2 days తర్వాత, కొంచెం కుదురుగా ఉందని. ఇదిగోండి సైడ్ ఫ్రేమ్ చేసి చిన్నగా క్లిప్స్ పెట్టి లీవ్ చేశాను. అండ్ హియర్ వి గో విత్ అనన్యాస్ ఫ్రాక్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్నాము. ఫ్రాక్ చాలా బాగుంది అసలు, నాకు చాలా నచ్చింది. ఇలాగా నాకు ఇలాగ ఫ్రిల్స్ ఉంటే చాలా ఇష్టం, చిన్నపిల్లలకి ఫ్రాక్స్. అదనమాట. హ్యాండ్ బ్యాగు, షూస్, అసలు ఈమె స్టైలే వేరు. చిన్న ఫ్రాక్ ఏంటమ్మా, అది అంత పెద్దగా ఉంది కదమ్మా, పొట్టి ముఖం. ఇదిగోండి మేమున్న ఏరియా అనమాట ఇది. ఇదిగోండి మా కాటేజ్ అదే. ఎంత బాగుందంటే, పొద్దున్న కూడా మార్నింగ్ కాఫీ రీల్ కూడా ఒకటి షేర్ చేశాను కదా ఇన్స్టాగ్రామ్లో, చూడండి మీరు. చూడండి, ఇది మొత్తం పచ్చి అడవి అంటే అడవి.
ఆహా, చూస్తున్నారా ఎంత బాగుందో. బాబు కొడుకులు ఫుల్గా ఫోటోషూట్లో బిజీ ఉన్నారు. ఈ ఫొటోస్ అన్నీ మీకు ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తాను చూడండి. ఇదిగోండి మేమున్న కాటేజెస్. ఇంకా యాక్చువల్గా మేము ఒకటే దగ్గర 2 days ఉందాం అనుకున్నాం, కానీ మాకు ఆ కాటేజ్ దగ్గర స్నేక్ వచ్చిందని పిల్లలు భయపడుతున్నారు. సో అక్కడి నుంచి ఇంకా వేరే షిఫ్ట్ అవుతున్నాము. ఎంత బాగుంది కదా, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. మొత్తం నేచర్, గ్రీనరీ, చల్లగా. అంటే మరీ జాకెట్స్ వేసుకునేంత చల్లగా ఎప్పుడవుతుందంటే 4 తర్వాత ఫుల్గా చల్లైపోతుంది అనమాట. పిల్లలు ఇంకా బేరబుల్ కాకుండా. మార్నింగ్ టైమ్స్ అంతా 16 degrees 18 degrees మేనేజబుల్ చలి, హ్యాపీగా ప్లెజెంట్గా. హలో, వెరీ గుడ్ మార్నింగ్. సూపర్. వివాన్ కూడా రికవర్డ్ ఫర్ ద డే. పాపం చాలా రెస్ట్ తీసుకొని మంచిగా సెట్ అయ్యాడు ఇవాళ కొంచెం. ఓకే, గుడ్. వివాన్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. యూ ఓకే టుడే? వెరీ గుడ్. యూ విల్ ఎంజాయ్ నైస్లీ. ఓకే. నైట్ మంచిగా ఇక్కడ అంతా ఫైర్ వేసుకున్నాము. ఫైర్ వేసుకొని కూర్చున్నాము చక్కగా. చల్లో చాలా ఎంజాయ్ చేసామండి. చాలా చాలా బాగుండింది. కానీ వర్షం పడేసరికి ఇంక వెళ్ళిపోవాల్సి వచ్చింది. అయినా స్నేక్ భయానికి కూడా పిల్లలు చాలా అంటే చాలా భయపడ్డారు. ఇంకా చల్ నచ్చింది తెలికమ్మా, లెట్స్ గో. బాయ్ బాయ్ టు దిస్ కాటేజ్. నేను ఏ ప్లేస్లో అయినా సరే ఒక్కరోజు ఆ అకామిడేషన్ ఎంజాయ్ చేసినా సరే కొంచెం చాలా కనెక్ట్ అయిపోతాను. సో అదనమాట. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాలి. చాలా టైం అయిపోయింది. రోజు 10కి వెళ్దాం అనుకుంటాం, కానీ మార్నింగ్ 12 అయిపోతుంది ఎలాగైనా. ఏం లేదు, పిల్లలు కొంచెం సిక్ ఉండడం వల్ల ఇదంతా టెన్షన్. అయినా ఇదంతా ఇంత నడవడము. పాపం మా పిల్లలు చాలా గ్రేట్ అండి. అసలు ఎక్కడికి వచ్చినా అడ్జస్ట్ అయిపోతారు. ఏం పేచి పెట్టరు పాపం. సీ దిస్, సో బ్యూటిఫుల్ కదా. మా పొట్టే మస్తుంది. కాలు నొప్పిలి ఏం కద్దా, పదమ్మా చిన్న బుడ్డి. అరే దొంగ, ఏంలే చాలా గుట్టలు గుట్టలు ఉన్నాయి కదా నా. ఇదే బ్రేక్ఫాస్ట్, ఇక్కడే కదా, ఇదే కదా, ఇదే అనుకుంటున్నాడు. పదా. సింపుల్గా ఉంటాయి అన్నీ. యమ్మీ యమ్మీ బ్రేక్ఫాస్ట్లు అన్నీ చేసేసి ఇంకా ఎక్కడికి వెళ్తున్నాం? ఇవాళ ప్లాన్ ఏంటి? మాల్ రోడ్, జాకు హనుమాన్ టెంపుల్, పైన అంతా షాపింగ్ సెంటర్, చర్చ్ కూడా ఉంటాయంట. అదంతా ఏమో కానీ గుట్టలు చెట్లు ఎక్కలేక పాపం పిల్లలు కూడా చూడండి. హలో, చల్ రైట్ రైట్ రైట్, వెళ్ళిపో. అదనమాట. సో షిమ్లాలో మీకు అన్ని లోకల్ ప్లేసెస్ చూపించి షాపింగ్ అంతా చేద్దాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. మేమున్న కాటేజ్కి ఎంట్రన్స్ చూడండి, చక్కగా ఫ్లవర్ వాజులు అన్నీ పెట్టి ఎంట్రన్స్ చాలా చాలా బాగుంది. ఓ గాడ్, దిస్ ఇస్ సో సో బ్యూటిఫుల్. ఎంత బాగుంది కదా నేచర్, సూపర్. మన కార్ రెడీ ఉంది. సో ఈయననే మనకు అన్ని తిప్పుతారు. చెప్పాం కదా 24 hours డ్రైవర్ ప్లస్ కార్ రైడ్స్ రెడీ. సో నో టెన్షన్, నో స్ట్రెస్. నైట్ మేము తీసుకున్న కాటేజ్లో పాము వచ్చిందని పిల్లలు భయపడుతుంటే ఇంకా అక్కడి నుంచి ఆ రోజు వేకేట్ చేసేసి పైన ఉన్న రూమ్కి షిఫ్ట్ అయ్యామండి. యాక్చువల్గా 2 days ఉండాలన్నమాట షిమ్లాలో. సో సెకండ్ డే వచ్చేసి వేరే రూమ్కి షిఫ్ట్ అయ్యాము. అండ్ ఇవాళ మనము షిమ్లాలో ఉన్న లోకల్ సైట్ సీయింగ్ అంతా చూద్దాము అండ్ చక్కగా షాపింగ్ కూడా చేద్దాము. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కీప్ కంటిన్యూ. ఇదంతా షాపింగ్ మాల్స్ ప్లస్ హోటల్స్ అనమాట. ఇక్కడ మనం దిగేసి లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్ళేసి అక్కడ టెంపుల్స్ అన్ని పైనే ఉంటాయంట ఏంటో వెరైటీగా. సో అవన్నీ చూద్దాం ఇప్పుడు మనం. ఇక్కడ కార్ ఒక దగ్గర పార్కింగ్ చేసేసి లోపలికి వెళ్ళి చూడాలి. మాల్ రోడ్ షాపింగ్ సెంటర్ అంతా చూడడానికి వెళ్తున్నాం కదా. సో దానికోసం ఏంటంటే ఇక్కడ మనం లిఫ్ట్ ఉంటుందన్నమాట, హిమాచల్ టూరిజం లిఫ్ట్ అని చెప్పేసి. సో ఇక్కడికి లోపలికి వెళ్ళాలి. ఇట్లా లోపలి నుంచి వచ్చిన తర్వాత రైట్ సైడ్కి మనము పారాగ్లైడింగ్ ఇన్ షిమ్లా, పారాగ్లైడింగ్ కూడా తీసుకోవచ్చు అనమాట. కానీ అంత ధైర్యం ఉండదో లేదో మాకు తెలీదు. నెక్స్ట్ వచ్చేసి లిఫ్ట్కి టికెట్ కౌంటర్ ఉంటుంది. సో టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 to 11 PM. లిఫ్ట్ టికెట్ 20 rupees per person, 10 rupees సీనియర్ సిటిజన్స్కి, లగేజ్కి 20 rupees ఈచ్. సో యా, అది గట్టి ఊపాలి. లిఫ్ట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత వే టు మాల్ రోడ్ షాపింగ్ సెంటర్. ఇదేంటో అంత కింద రోడ్డు మీద ఉంటుంది కానీ షాపింగ్ సెంటర్స్ అంటే ఇవి లిఫ్ట్లు ఎక్కి 2nd floor 3rd floor అనుకుంటా ఎక్కేసి రావాలన్నమాట.
లెట్స్ గో. షిమ్లా మాల్ రోడ్ కోసం లిఫ్ట్ ఎక్కేసి పైనకి ఎంటర్ అవ్వగానే టెంకాయల్లో కొబ్బరి తీసి చక్కగా కట్ చేసి పెట్టారు. చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో. 100కి 4 పీస్ ఇచ్చారు. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. జస్ట్ బోర్న్ బేబీస్, చిన్నపిల్లలు ఎవరైనా నడవకపోతే గనక వాళ్ళందరికీ బగ్గీస్ కూడా రెంట్ లో ఇస్తారనమాట. సో పిల్లలు నడవలేని వాళ్ళు ఇక్కడ మంచిగా బగ్గీ తీసుకొని వెళ్ళిపోవచ్చు. మంచిగా ఉంది కదండి సర్వీస్. అది చాలా నాని బా. డ్రెస్సెస్ చూడండి అంత వెరైటీగా. షిమ్లా స్పెషల్. మాల్ రోడ్ ఈజ్ ఆల్ అబౌట్ కంప్లీట్లీ షాపింగ్ అండి. జస్ట్ ఇక్కడ షిమ్లాలో వింటర్ వేర్ ఎక్కువ ఉంటుంది కదా, అండ్ కాశ్మీరీ షాల్స్ చాలా ఫేమస్ కదా. సో ఇవన్నీ ఇక్కడ ఫేమస్ అనమాట. సో ఆ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ పర్సెస్ చూడండి ఎంత బాగున్నాయో, చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. ఇయర్ రింగ్స్ చూడండి సూపర్ కదా, వెరీ నైస్. ఎంత వెరైటీ ఆఫ్ ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్స్ చూడండి ఎంత డిఫరెంట్ మెటీరియల్ ఉంది కదా. సో బ్యూటిఫుల్. చూడండి అంత గవ్వలతోటి మెటీరియల్ తోటి ఎంత బాగా చేశారు. వద్దురా అవన్నీ కీ చైన్స్ వద్దు, చాలా ఉన్నాయి ఇంట్లో. షిమ్లా ఇది తీసుకున్నాను, కొంచెం మంచిగా మెమరీ ఉంటుంది ఒకటి. షిమ్లా స్టిక్కర్స్ మేము ఎక్కడికి పోయినా సరే, మైసూర్ ప్యాలెస్ అని, లండన్ బ్రిడ్జ్ అని చాలా స్టిక్కర్స్ కలెక్ట్ చేసి ఇలా ఫ్రిడ్జ్కి పెట్టే అలవాటు ఉంది మాకు. సో ఇక్కడ నుంచి ఒక స్టిక్కర్ తీసుకుంటాం, ఫ్రిడ్జ్ స్టిక్కర్. సో ఇట్ విల్ బి నైస్. బ్యాంగిల్స్ చూడండి చాలా వెరైటీ ఉన్నాయి. అంటే బ్యాంగిల్స్ కమ్ బ్రేస్లెట్ టైప్. ఇది ఎంత బాగుందో. భయ కిतना బ్రేస్లెట్? 150, 200 and 250 3 प्राइस स्टार्टिंग 150. कुछ डिस्काउंट हो जाएगा? अब वो तो आपकी पीस लेगा, कौन सा लेगा उस हिसाब से हो जाएगा डिस्काउंट आपको. ये ब्रेसलेट है ना? हाँ जी. हाँ जी कौन सा 150 है? 150, 100 और 250, 200 सारे डिजाइन लगे जो आप మెటల్స్ అండి. స్లింగ్ బ్యాగ్స్ మనం జూట్ అవన్నీ చూస్తుంటాం కదా, చూడండి మొత్తం మెటల్ ఉంది. ఎంత గట్టిగా ఉందో, సేమ్ మన జ్యువెలరీ బాక్స్ లాగా. కానీ మెయింటైన్ చేయడం చాలా కష్టం. समुद्री वर्क है ये सारा, नेचुरल नहीं. वेरी नाइस. ये मेंटेन करने. और सर मेरा नाम ध्रुव है, मैं गोवा से हूँ. आप लोग मेरे नाम को फीडबैक अच्छे से मुझे पॉइंट. వెళ్తుంటే ఇలాగా ప్రమోషన్స్ చేసే వాళ్ళు చాలా ఉంటారు. ఆయన ఏంటంటే చేతికి ఒక టికెట్ లాగా ఇచ్చాడు అనమాట. ఆ టికెట్ని స్టేర్ చేసి చూపించాలి. ఆ చూపిస్తే ఏంటంటే 2 టికెట్స్ ఇస్తున్నాము, ఈయనకోటి నాకోటి. ఆయన దాంట్లోనేమో బెటర్ లక్ నెక్స్ట్ టైం అని వచ్చింది, నా దాంట్లోనేమో స్క్రాచ్ చేస్తే అదేందో యూ హ్యావ్ అ గ్యారంటీడ్ ప్రైజ్ అని వచ్చింది. సో ఆ రిసార్ట్కి రావాలి, అది చూడాలి, ఏదో చెప్తున్నాడు ఆయన. ఇదంతా పెద్ద బొంగ్స్. ఈ డ్రెస్సెస్ అన్నీ ఇక్కడ కాశ్మీరీ సైడ్ ఇదంతా ఏంటంటే హ్యాండ్ వర్క్ వస్తాయి కదండి, అందుకే ఎంత క్వాలిటీ ఎంత బాగుంది అంటే దానికి తగ్గట్టు ప్రైజ్లు అలాగే చెప్తున్నారు. కానీ జస్ట్ విండో షాపింగ్కి మాత్రం పనికొస్తాయి అన్నమాట ఇవి. షూజు, బట్టలు, కుర్తీస్, స్వెటర్స్ చాలా ఫేమస్ ఉన్నాయి. అండ్ చాలా ఈటబుల్ ఐటమ్స్ అయితే ఇంకా నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఇదంతా మాల్ రోడ్ అంటే ఏంటంటే మొత్తం ఒక షాపింగ్ సెంటర్, ఒక కోటి, ఒక బేగం బజార్ ఎలా తిరుగుతూ ఉంటాం అలాగనమాట. ఇక్కడ చూసారా షాల్స్లో జస్ట్ ఊరికే పై నుంచి వేసుకునేలాగా, స్వెటర్ టైప్ కాదు, చిన్న చిన్నగా లగేజ్ బ్యాగ్స్ చూడండి ఎంత బాగున్నాయో. మ్యాజిక్ పెన్ అంట, ఏంటో దాంతో నేను డ్రాయింగ్ చేయించి మ్యాజిక్ స్ప్రే పెన్ అని చెప్పేసి చూపిస్తున్నాడు. ఊరికి ఒకసారి ట్రై చేద్దాం. You can any sketch pen put into tube. The pin are coming from outside. Not open the cap and close the tube. इससे आप क्या क्या वर्क कर सकते हैं सीन है. ये बिना दिवाली के पटाखे हैं जो बच्चों के स्कूल के प्रोजेक्ट में काम में आते हैं. ऐसी को ड्राइंग किसी कलरिंग करेंगे, ये कंप्यूटर पे भी अच्छी बन देगी दीदी. ये एक्साइटमेंट गिव योर हैंड्स, गिव योर हैंड्स. जैसे आप तिरुपति बालाजी का टीका लगाते, ना दादी को पता चलेगा, ना पापा की सास को, ना टीचर को. उसके पापा की सास को जानते हैं आप? नहीं. हाँ, सास का नहीं. मदर इन लॉ, सर मदर इन लॉ. हाँ 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 हाँ. नो,
सास अंटे माता मी मम्मी योर मदर मालूम है इतना अच्छा स्माइल आपकी मदर इन लॉ के बाद ही आता, पहले नहीं आता था। और इधर मजबूरी में है कि लौट के बुद्धू घर को जाने, घर का खाना खाना। सर घर की यही कहानी है, लास्ट में तो इधर ही घर ही आना ना। सही बोले, लास्ट में तो घर ही आना ना। सर ये घर की कहानी है, वैसे पुरानी नई भी यही आएगी फ्यूचर में। ऑलरेडी स्टार्ट डॉक्टर ऑफ फादर देन आई गिव द स्टार। यू कैन यूज द परमानेंट मार्कर फॉर ग्लास पेंटिंग, टी शर्ट पेंट एंड मग पेंटिंग। Children are making the school waste paper. Children are making the greeting card for Mother's Day, Teachers Day. Children are making the school projects paper. You can welcome your house and I'm tell you to have a nice day. And thank you very much my Hyderabad sister. Or thank you very much for your close-up smile after the such mother-in-law. పంజాబీ డ్రెస్సెస్ జస్ట్ 1500 రూపీస్కేనంట. కాటన్ డ్రెస్సెస్ ఉన్నాయి, చాలా చున్నీస్ అయితే చాలా బాగున్నాయండి. లేదా వెరైటీస్ అన్నీ ఉన్నాయి, కానీ చాలా మంది ఇక్కడ ఏంటంటే ఇక్కడ షాపింగ్ చేద్దాం. మాల్ రోడ్లో అన్ని షాప్స్ తిరుగుతూ ఉన్నామండి, కొన్ని ఐటమ్స్ చూస్తూ ఉన్నాం అనమాట. అయితే ఒక షాప్ దగ్గర ఆగితే ఒక మంచి డ్రెస్ మెటీరియల్స్ పైన 3 సూట్స్ ఫర్ 1800 రూపీస్ అని చెప్పేసి చాలా మంచి సూట్స్ పైన పెట్టిందనమాట. చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఈ సూట్సే నిజంగా 1800 రూపీస్కి 3 సెట్స్ ఇస్తారేమో అని చెప్పేసి లోపటెళ్ళి అడిగితే అది బయట బోర్డు మాత్రమేనట. ఆ బోర్డుకి తగ్గట్టుగా డ్రెస్సెస్ లోపల డిస్ప్లేలో చూపిస్తారు, కానీ బయట డిస్ప్లేలో ఉన్నవి మాత్రం వేరే రేట్ అంట. చూసారా, బయట పెట్టిన బోర్డుకి అక్కడ ఉన్న మెటీరియల్కి ఏమాత్రం సంబంధం లేదు. చాలా మోసం అంటే చాలా మోసం చేస్తారు. ఇంకా లోపలికి వెళ్ళి డ్రెస్సెస్ చూసిన తర్వాత ఆమె చెప్పిన రేట్స్కి అసలు నాకు ఇంకా చిరాకు వచ్చేసి బయటకు వచ్చేసాను. అలా బయటకు వచ్చిన తర్వాత ఒక అతను సైడ్కి ఒక డ్రై ఫ్రూట్స్ పెట్టుకొని అమ్ముతున్నాడు. ఆ డ్రై ఫ్రూట్స్ చూస్తే క్వాలిటీ చాలా బాగుంది, కానీ ఇలా కొంటూ పోతుంటే వెయిట్ ఎక్కువైపోతుందని చెప్పేసి కొన్ని లిమిటెడ్గానే కొనుక్కున్నాను అనమాట. మాల్ రోడ్ మొత్తం చాలా షాపింగ్ ఐటమ్స్ ఉంటాయండి. క్వాలిటీ చెక్ చేసుకోకుండా, ప్రైస్ బార్గెయిన్ చేసుకోకుండా వాళ్ళు చెప్పిన ప్రైస్కే తీసుకున్నామంటే మాత్రం బోల్తా పడిపోతాం అసలు. డ్రైవింగ్లో ఇవి ఏంటంటే చాలా వామిట్స్ అవుతున్నాయి నాకు. సో ఇది ఇలాంటివి పుల్ల ఐటమ్స్ అన్ని నోట్లో వేసుకుంటూ ఉంటే కొంచెం టైం పాస్ అవుతుంది అండ్ ఆల్సో వామిట్స్ కంట్రోల్ అవుతాయి. చిన్న పిపర్మెంట్స్ మనకి ఏమి కావాలా? లోపలికైతే చాలా పెద్ద ప్రమాదం ఉంది నాన్న. బాబుకి ఇందాక కదా స్పైడర్ మ్యాన్ బొమ్మ ఇప్పలేదని ముఖం ఎలా పెట్టుకున్నాడు. లోపలికి వెళ్ళి ఆయనకి ఏదైనా ఒకటి ఇప్పిస్తే శాంతిస్తాడు బిడ్డ. నోరు మీను మంచిగా చూడు, మంచిగా ఏదైనా పనికొచ్చేది చిన్న ఐటమ్, నీట్గా ఉన్న ఐటమ్ తీసుకో. పిల్లలవి అన్ని బట్టలు బొమ్మలు ఎంత బాగున్నాయి చూడండి అసలు. అయ్యి వద్దునా, అవన్నీ మనం క్యారీ చేయడం చాలా కష్టమవుతుందనా. ఫ్లైట్లో మనకి వెయిట్ ఎక్కువ అయిపోతుంది కదా. అది మనకి హైదరాబాద్లో కూడా దొరుకుతుంది. ఇక్కడ దొరకని ఐటమ్ మంచి వెరైటీ ఐటమ్ తీసుకో. అవునా డాక్టర్ సెట్ ఎందుకమ్మా, డాక్టర్ తననే తెలంగాణ సే హాంజీ. ఇక్కడ మొత్తం డ్రెస్సెస్ పెట్టారండి, ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయంటే ఎనీ డ్రెస్ జస్ట్ 999 అంటే 1000 రూపీస్కి అనమాట. ఎంత బాగున్నాయంటే ఇంకా నాకు పిచ్చి పట్టేసింది. ఆ పిచ్చిలో నుంచి నేను తీసుకున్నది ఇదిగోండి, ఇది మెరూన్ అండ్ గోల్డ్ కాంబినేషన్. ఈ కాంబినేషన్ చాలా ఇష్టమైంది. అండ్ నెక్స్ట్ ఐ హావ్ గాన్ విత్ దిస్, అదనమాట. చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అయితే. చున్నీ లెంత్ కూడా చాలా బాగుంది. అంటే ఎక్కడ కూడా మనము చున్నీలు బాగుండవేమో అని అనుకోకుండా 1000 రూపీస్కి ఏమో నాకు చాలా వర్త్ అనిపించింది. చెప్పులు కూడా చూడండి, ఇక్కడ అంతా వీళ్ళు హ్యాండ్ మేడ్ ఉంటాయండి మ్యాక్సిమం. కాటన్ బట్ట కానివ్వండి, లేదంటే బట్ట మీద వీళ్ళు వేసిన హ్యాండ్ వర్క్ మొత్తం కాశ్మీరీ స్టైల్ అనమాట. ఈ జ్యువెలరీ అంతా మనం సిల్వర్ జ్యువెలరీ ఇంట్లో వేసేస్తుంటాం కదా, సిల్వర్ జ్యువెలరీ మనం మ్యాక్సిమం నాంపల్లి ఎగ్జిబిషన్లో చూస్తుంటాం కదా, అలాంటివి చాలా వెరైటీస్ ఉన్నాయి. ఎన్నో ఇయర్ రింగ్స్ కొంటాను కానీ గోల్డ్ ఇయర్ రింగ్స్ తీసేసి మార్చి ఇవి వేసుకోవడానికి బద్ధకం. ఇంకా ఆ బద్ధకానికి ఆ డబ్బాలు నిండి అలాగే ఉంటాయి. బాగున్నాయి కదా, నైస్. హ్యాండ్ బ్రేస్లెట్స్ సిల్వర్. చిన్నపిల్లలవి చిన్న క్లిప్ సెట్స్ కానివ్వండి, ఏదైనా ఎనీథింగ్ 100 రూపీస్ అంట. ఐటమ్స్ మాత్రం చాలా బాగున్నాయి.
పాపకి ఇవి అడుగుదాం అనుకున్నా కానీ ఇంకా మన చార్మినార్లో కూడా దొరుకుతాయి. ఏదో ఇక్కడికి వచ్చినందుకు ఒకటో రెండో తీసుకుంటే అలా మెమరీగా ఉండిపోతుంది అనమాట. మంచి హెయిర్ లీవ్ చేసి సైడ్కి ఒక క్లిప్ పెట్టామంటే క్యూట్గా ఉంటారు పిల్లలు. ఇంకా ఈ మాల్ రోడ్ అంతా సేమ్ లైక్ నాంపల్లి అనమాట. చాలా వెరైటీస్ ఆఫ్ హెయిర్ క్లిప్స్ కానీ బ్యాంగిల్స్ కానివ్వండి, కొంచెం వెస్టర్న్ అవుట్ఫిట్స్కి సంబంధించిన ఐటమ్స్ చాలా దొరుకుతాయి. కానీ నాకు ఏది ఏమైనా సరే ఈ బట్టలు అయితే నాకు చాలా చాలా నచ్చినాయి. ఆహా, అసలు ఈ మాల్ రోడ్ షిమ్లాలో ఎంత మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయండి. ఎంత హ్యాపీగా ఉందో నాకు చూస్తుంటే. నేను కూడా ఒక డ్రెస్ అయితే తీసేసుకున్నాను, బ్రేస్లెట్స్, స్పెక్స్ కూడా తీసుకున్నాను. ఇంకా అంతే, నేను ఆగలేను. కొన్ని చోట్లకు వస్తే నాకు షాపింగ్ అంటే పిచ్చి, మీ అందరికీ తెలుసు కదా. అది వాడతాను ఎంతనో వాడను ఎంతనో తెలియదు, కానీ ఇలాంటి ప్లేసెస్లో ఇట్లా వెరైటీ ఐటమ్ ఏదైనా దొరికితే కనుక జస్ట్ ఒక్క ఐటమ్ అయినా సరే తీసుకోవాలని ఆశ. ఇదిగోండి హ్యాండ్ బ్యాగ్స్. ఏమో మరి నాకు బయటకు వస్తే ఇవే చాలా బాగుంటాయి అనిపిస్తుంది, మన దగ్గర ఉంటే మనవి కూడా మంచిగా అనిపిస్తుంది. నిదానంగా కొంచెం టైం తీసుకొని ఇవన్నీ మనం షాపింగ్ ఎక్స్ప్లోర్ చేయాలి. చాలా మంచి మంచి ఐటమ్స్ దొరుకుతాయి. మెయిన్గా మనకి షాల్ ప్లస్ ఊల్తో చేసిన జాకెట్స్ చాలా బాగున్నాయి. ఇదిగోండి పిల్లలతో వచ్చిన వాళ్ళకి ఇలాగా టెన్షన్ లేకుండా లగేజ్ దానికి వేసేసి బగ్గీస్ కూడా ఉంటాయన్నమాట. చాలా హ్యాపీగా ఉంది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు టెన్షన్ పడకుండా ఉండడానికి. మనం మాల్ రోడ్కి షిమ్లాలో ఉన్నప్పుడు కింద నుంచి లిఫ్ట్లో నుంచి పైకి వచ్చాం కదండి. వచ్చిన తర్వాత ఇదంతా ఇంకా స్టెప్స్ ఎక్కుతానే ఉండాలి. ఎక్కుతూ ఉంటే చక్కగా ఈటబుల్ ఐటమ్స్ కానివ్వండి, షాపింగ్ ఐటమ్స్ అలా చూసుకుంటూ యాక్టివిటీస్ చేసుకుంటూ రావచ్చు. చాలా అంటే చాలా బాగుందండి షిమ్లా. వెరీ నైస్ ప్లేస్ టు విజిట్. ఎప్పుడైనా ఒక్కసారైనా రావాలి. ఇక్కడ చూసారా, షిమ్లా కాశ్మీర్ వస్తే ఈ డ్రెస్ వేసుకొని ఫొటోస్ దిగాలి కదా. నిన్న అతను 250 రూపాయలు ఒక ఫోటో చెప్పాడు, కానీ వేరే దగ్గర ట్రై చేద్దాంలేని వచ్చాము. ఇక్కడ చూడండి జస్ట్ 150 రూపీస్ అంట. అందుకనే ఎక్కడైనా ఏదైనా కనపడితే గబుక్కున మనం డెసిషన్ తీసుకోవద్దు. అవే ఆప్షన్స్ ఎక్కడైనా ఉంటాయి. చిన్న తల్లి కూడా మంచి డ్రెస్ వేసుకొని వద్దామా? ఎందుకు బాలేదా? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలా సార్ బాలేదా? ఓకే ఓకే సరే. బుక్స్ ఎగ్జిబిషన్ నడుస్తుంది యాక్చువల్గా ప్రజెంట్. ఇంకోటి హార్స్ రైడింగ్ కూడా ఉంది. ఇదిగోండి అలాగా హార్స్ రైడింగ్. నిన్న పిల్లలు బుడదలో హార్స్ పోయాం కాబట్టి ఇంకా భయం అలాగే ఉండిపోయింది వాళ్ళకి. ఇలాగ హార్స్ రైడింగ్ పిల్లలకి చేపియచ్చు ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే. కానీ బాగుంటుంది ఇలాగ ఓపెన్ ఏరియాలో. కానీ నిన్న నిజంగానే ఆ బుడదలో ఆ హార్స్ మమ్మల్ని ఎత్తుకొని వెళ్తుంటే చాలా భయం వేసింది. పాపం అంత వెయిట్ ఎలా మేనేజ్ చేస్తుందో అని. కానీ చాలా గ్రేట్ అసలు గుర్రాలు. చిన్నవాడు జాగ్రత్తగా, నాది కరెంటు పోల్ ఏమైనా ఉండొచ్చు. వచ్చి ఇప్పుడు ఫొటోస్ దిగడానికి డిసైడ్ అయిపోయాము. సో విల్ గో ఫర్ ఎ ఫోటో షూట్. ఓ వెరీ గుడ్ తనన్యా, యు లుక్ సో బ్యూటిఫుల్. లుక్ యా, నైస్. अरे वाह, पक्का कश्मीरी लग रही हो तनन्या. अरे नाइस. చూపి చూడు చూడు. నైస్ నానా, చిన్న తల్లి బుజ్జి బంగారం. ఎంత బాగుంది బుజ్జి తల్లికి, చాలా బాగుందన్న. యు లుకింగ్ వెరీ గుడ్. దీన్ని ఏమంటారు తెలుసా? కాశ్మీరీ డ్రెస్ అంటారు, కాశ్మీరీ గెటప్. ఓకే. అరే వా చిన్న తల్లి. షిమ్లా మనాలి వచ్చామంటే ఇలాంటి అవుట్ఫిట్స్ వేసుకుంది ఆ ట్రిప్పే పూర్తవుతుంది అసలు. ఎందుకంటే ఇది హిమాచల్ ప్రదేశ్ వాళ్ళది చాలా ట్రెడిషనల్ వేర్ అనమాట. సో ఈ డ్రెస్సెస్ రెడ్ కలర్లో, గ్రీన్ కలర్లో, ఎల్లో కలర్లో ఉంటాయి. సో పాప రెడ్ తీసుకుంది కాబట్టి నేను కాంట్రాస్ట్గా కొంచెం ఎల్లో తీసుకున్నాను. కలర్స్ మాత్రం చాలా బాగా సెట్ అయినాయి అనమాట. ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చినాయి, కొన్ని రీల్స్ కూడా తీశాను. ఎంత బాగున్నాయి కదమ్మా. నేను తనన్యా కాశ్మీరీ డ్రెస్ ట్రై చేసి మంచి ఫోటోషూట్ చేసుకుంటున్నాము. ఎంత బాగుంది కదా. ఐఎమ్ రియలీ లవింగ్ ఇట్. పెద్ద కమ్మలు బాగున్నాయి. యహా పే బన్ రా హే రాజ్ సింగ్, మిస్టర్ శివసాయి రాజ్ సింగ్. యో మ్యాన్, లుక్ యా. Look at this beautiful Ramulamma Bujji and my Maharaja Mr. Vivan. Vivan, you're looking so good. Tananya. Super Nana, super. Hello everybody. మేమందరం కాశ్మీరీ వేషాలు వేసుకున్నాము. ఎంత బాగున్నాయి కదా. నేను yellow కలర్, వీళ్ళిద్దరు రెడ్ కలర్, and Tanana is in red color. You love it? నైస్. యు ఆర్ లవింగ్ ది అవుట్ఫిట్స్. ఎంత బాగున్నాయి. మంచి ఫోటోషూట్ చేసాము.
ఏంటో ఈ వేషాలు అసలు కానీ చాలా బాగుంది కదా. ఐఎమ్ లవింగ్ ఇట్. సి వివాన్ అండ్ మై సెల్ఫ్. హలో ఎవ్రీబాడీ, పైకి వచ్చేసాం కదండి. మంచిగా షాపింగ్ చేసాము. మంచిగా మేమంతా కాశ్మీరీ అవుట్ఫిట్స్ వేసుకొని చాలా ఫోటోషూట్ చేశాను, రీల్స్ చేశాను, చాలా సెల్ఫీస్ దిగాము. చాలా చాలా హ్యాపీగా ఉండింది. డ్రెస్ అవుట్ఫిట్స్ అయితే చాలా బాగా సూట్ అయినాయి మా అందరికి. సో నేను ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. అండ్ నెక్స్ట్ మనం చేయాల్సిన ఏంటంటే, ఇక్కడ షిమ్లాలో ఈ కొండపైన ఈ చర్చ్ చూస్తున్నారు కదా, ఈ చర్చ్ చాలా ఫేమస్ అంటుంది. ఈ చర్చ్ ఒకటి మనం విజిట్ చేయాలి. ఇంకా మనము ఇదండి ఈ షాపింగ్ మాల్స్ అన్నీ తిరిగేసి చూద్దాము. చూసిన తర్వాత ఇదంతా ఎక్స్ప్లోర్ చేసాం. అప్పటి నుంచి అంతా తిరిగేసాం, అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ చర్చ్కి వెళ్ళేసి, ఇక్కడ పైన ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అంట, నేను చెప్పాను కదా. దానికి క్యాబ్లోనే వెళ్ళిపోదాం మనము. నెక్స్ట్ మీకు చూడబోయేది చర్చ్ అనమాట. ఇక్కడ యాక్చువల్గా మాల్ రోడ్ పైన మనం కొత్తగా వచ్చాము అనేసి ఏజెంట్స్కి తెలిసిందంటే వీళ్ళు మనల్ని పట్టుకొని తినేస్తారండి అసలు. ఎందుకంటే మనం ఇక్కడ చర్చ్ చూసిన తర్వాత నెక్స్ట్ జాకు హనుమాన్ టెంపుల్కి వెళ్ళాలన్నమాట. వెళ్ళాలంటే అది చాలా పైకి ఎత్తు కొండపైన ఉంటుంది. సో అక్కడికి వెళ్ళడానికి ఇంకా దారేం లేదు, మేమే దిక్కు అన్నట్టుగా వీళ్ళు ఒక పెద్ద సినిమా చూపిస్తారు. వీళ్ళని మాత్రం పొరపాటున నమ్మకూడదు. వీళ్ళు ఏంటంటే స్కై క్యాబ్స్ అని రన్ చేస్తారనమాట. ఆ స్కై క్యాబ్స్ కి పర్ హెడ్ 500 రూపీస్ అడిగారు. చాలా కాస్ట్లీ అనమాట. ఇంకా వేరే ప్రైవేట్ క్యాబ్స్ కూడా ఉంటాయి. క్యాబ్స్ లో వెళ్తే గనక కంప్లీట్ ఫ్యామిలీకి అప్ అండ్ డౌన్ కి 500 రూపీస్ లో అయిపోతుందంట. ఇంకా దాని గురించి తర్వాత ఆలోచిద్దాం అనేసి ఫస్ట్ అయితే చర్చ్ విజిట్ చేద్దామని వెళ్ళిపోతున్నామండి. ఈ చర్చ్ గురించి చెప్పాలంటే ఇది 1857 లో కన్స్ట్రక్షన్ చేశారంటండి. ఎందుకనంటే 19th సెంచరీలో బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఆక్యుపై చేసి ఉన్నారనమాట. సో వాళ్ళు ప్రేయర్ చేసుకోవడం కోసం ఈ చర్చ్ ని కన్స్ట్రక్షన్ చేశారనమాట. అండ్ దిస్ ఈస్ డిజైన్డ్ బై బ్రిటిష్ కాలనియల్ జేటీ బాయ్లీ. చెప్పులు ఇప్పేస్తున్నారు అందరూ, మనం ఇప్పేద్దాం. ఇంకా లోపలికి వెళ్ళి కాసేపు కూర్చొని దేవుణ్ణి కొంచెం ప్రార్థించుకొని మనసులో ఉన్న బాధలని ఆయనకు చెప్పుకొని కాసింత ప్రశాంతమైన టైంని స్పెండ్ చేసామన్నమాట. టైము 4:45 అవుతుంది. క్లైమేట్ చూడండి ఎలా ఉందో, ఫుల్ క్లౌడీ. ఇక్కడ 4 o'clock వరకు కొంచెం వేడిగా ఉంటుంది, కానీ 4 o'clock తర్వాత మొత్తం 18-16 degrees అలా పడిపోతూ ఉంటుంది. ఎంత బాగుంది చూడండి, ఫుల్ క్లౌడ్స్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. చర్చ్ అయితే విజిట్ చేసాం కదా. మా పాపకి ప్రాణం అంతా కిందనే ఉంది. యాక్చువల్గా ఇక్కడ అంతా ప్లే ఏరియా ఉంది. ఈ ప్లే ఏరియా ఎక్కుదాము చూద్దాం అనుకున్నాం, కానీ ఆ వే రాకుండా మిస్ చేసాము. సో నెక్స్ట్ కవర్ చేద్దాం. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ షిమ్లా మాల్ రోడ్ అండ్ అదర్ షాపింగ్ సెంటర్స్ ఇన్ షిమ్లా. అండ్ ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. రీజన్ ఏంటంటేనండి, షిమ్లాలో అతి పెద్ద హనుమంతు టెంపుల్ అనమాట. ఆ టెంపుల్కి వెళ్ళిన తర్వాత నేను ఎంత ఆశ్చర్యపోయాను. అసలు ఎలా వెళ్ళామో, అది ఎంత పైకి ఉంటుంది, దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది చాలా బ్యూటిఫుల్ వ్లాగ్ చూపిస్తాము. డు నాట్ మిస్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.